నమస్కారం మేడం. నమస్తే. చివరి రోజు ప్రచారంలో అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది? ప్రజలు చాలా క్లియర్ కట్గా అయిపోయారు. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు 1,03,00,000 విభజన చేసిండ్రు, అంటే 1,00,000 ఓట్లున్న ముస్లిం ఓటర్లకు మాత్రమే వాళ్ళ వల్ల మేము గెలుస్తాము, ఈ 3 లక్షలను వాళ్ళు పట్టించుకోవట్లేదో అప్పుడే ఈ 3 లక్షలలో ఒకటి వచ్చింది, చైతన్యం వచ్చింది. అరే మా హిందూ ప్రజలను ఇంత కించపరుస్తారా, మా హిందూ మేము పూజ చేసుకునే మా గుళ్ళని విధ్వంసం చేస్తారు, మమ్మల్ని ఇరగొడతారు, వాళ్ళని అమ్మవారిని ఎత్తుకెళ్ళిపోతారు, అదే వాళ్ళ కోసం అడగకుండానే కబ్రిస్తాన్లు ఇస్తారు, వాళ్ళ కోసం మినిస్ట్రీలు ఇస్తారు, మళ్ళీ అట్లాంటి వాళ్ళని ఎలా మేమెందుకు నమ్మాలి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యం వచ్చింది. రేపు జరగబోయే ఎలక్షన్లో పోలింగ్ డే రోజు ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి ఓటు వేస్తారు. అంటే కోన్ కిస్పే భారీ పడేగా, 1 లక్ష వర్సెస్ 3 లక్షలు అన్నది వాళ్ళే ప్రూవ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఓకే, బీఆర్ఎస్ తరపున కొన్ని అంటే గత 3 రోజుల నుంచి చూస్తున్నాము, కానీ అన్ని కుట్ర పన్నుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఇలాంటి కామెంట్స్ రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి, దీని పట్ల మీ అభిప్రాయం ఏంది మేడం? చూడండి, యాక్చువల్గా వాళ్ళది ఫ్యామిలీ ప్రాబ్లం. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో నడుస్తున్న డ్రామా అది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ సొంత భార్య కొడుకే వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పిన తర్వాత కూడా మేము బీజేపీ పార్టీ వాళ్ళం చేస్తున్నాము అనడం వాళ్ళ మూర్ఖత్వం అని నేను అంటున్నాను. నిజంగా కూడా వాళ్ళకి క్లారిటీ కావాలని అనుకుంటే ఈసారి వాళ్ళు నిజం తెలుసుకోవాలి. పోలీస్ కంప్లైంట్ వాళ్ళ భార్య ఇచ్చింది, వాళ్ళ కొడుకు ఇచ్చారు, కాబట్టి వాళ్ళే దాన్ని రియలైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ హిందువులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, మీరు కూడా మరి అంటే రిలీజియన్ తీసుకొస్తున్నారు కదా. మేము భారతీయ జనతా పార్టీ అంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. మేము ప్రతి ఒక్కరం ఒకటే, మా దేశం ధర్మం ఒకటే అని చెప్పి మాట్లాడే పార్టీ మా బీజేపీ పార్టీ. కానీ ముస్లిం హేతో కాంగ్రెస్ హే, కాంగ్రెస్ హేతో ముస్లిం అని మాట్లాడింది ఎవరండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అలా మాట్లాడడం అంటే ఎంత ఘోరమైన అవమానము. కాబట్టి ఈసారి అందరూ కూడా హిందువులందరూ కూడా ఒకటవుతున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్తున్నారు, బీజేపీని గెలిపిస్తున్నారు.